ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను, నా కుటుంబాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా. 26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి, అస్సలు నమ్మకండి. అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి. ఈరోజు ఒకడే వచ్చా. నమ్మకండి, చెప్పకండి, తప్పు. ఎందుకంటే 26 రోజులు నేను చాలా తెలుసుకున్నా. మనిషి ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరే నిలిచారు. నాకు చెప్పాను, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, 2 మీడియా, ఇంకా మా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జన సైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనే అనేసి. అన్నా ఏ కాదని చెప్పట్లేదు. ఇప్పుడున్న కొంతమంది జనసేన ఉన్న తండ్రులు ఉన్నారు. అంటే ఒక నుంచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంటాం మేమందరం. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి, ఆ సమస్య అడ్వకేట్ చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి. సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి. ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా.